ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. ఇది నేను చేసిన వీడియోనే. ఇప్పుడు డెమో నేను సౌండ్ తోటి తర్వాత చూపిస్తా గానీ, ఓకే. ఇదైతే ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. డైలాగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు డెమో చూపిస్తాను. మీకు డెమో చూసిన తర్వాత నచ్చితే ఏదైనా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఒకసారి చూద్దాం. నాతో పెట్టుకుంటే గెలుస్తావా నువ్వు? నీ అబ్బాయి ఏరియాలో రాలేవు. ఏయ్, నన్ను చూస్తే ఉత్సవం వస్తుంది నా కొడుకువి. నీకు సీటా? ఏయ్, సీటేమయ్యా? ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లమ్ చాలా వస్తుంది కాబట్టి కొంచెం మ్యూట్‌లో అయితే పెట్టాను. అంటే ఒకసారి మొత్తం పెడతాను. ఒకవేళ కాపీరైట్ ఏమైనా వస్తే మ్యూట్‌లో చేసేస్తాను. అంటే ఫస్టే చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన తర్వాత సాంగ్ మ్యూట్‌లో పెట్టడానికి ఆప్షన్ ఉంటది కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఇదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పెట్టాను. నేను ఈ వీడియోకి సంబంధించింది ఒక ఫోటో లింక్ అయితే ఇచ్చాను. అది డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దాంతో పాటు ఈ వీడియోకి కావాల్సింది ప్రతి ఒక్కటి చెప్తాను. వీలుంటే చూడండి లాస్ట్ వరకు. ఓకే. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. మెయిన్ ఏందంటే కైన్‌మాస్టర్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. కైన్‌మాస్టర్ ప్రాజెక్ట్ ఒకటే రీజన్ ఏందంటే ఈ వీడియో ఇంతకుముందు చేసినా కాబట్టి ఆ కైన్‌మాస్టర్ ప్రీసెట్ ఉంది కాబట్టి అది పెట్టేసిన అందులో మీరు కావాలంటే రీప్లేస్ పెట్టుకోవచ్చు. అందుకోసం ఓకే. ఫస్ట్ అయితే నేను కింద ప్లస్ గాని మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటో డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. దీన్ని పెట్టుకోండి. ఓకే. దీనికి మీరు పైననే ఉంచండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ లిరికల్‌కి డెప్త్ అనేది కొంచెం పైననే ఉంది. కాబట్టి పెట్టుకోండి. ఓకే. దీన్ని కొంచెం సెంటర్‌లో కొంచెం కిందకి తీసుకొస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్దాం. ఇక్కడ మనకైతే హాట్ కలర్ అని ఉంటది. కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్తే ఇక్కడ హాట్ కలర్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ లైన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడైతే రెడ్ కలర్ పైన ఉంటది. దాన్ని కాబట్టి కిందకి తీసుకురండి ఇలా. ఓకే. కొంచెం గోల్డెన్ కలర్ టైప్‌లో పెట్టండి. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి. ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఎక్స్‌పోజర్ కొంచెం లో చేయండి. ఒక 20, 30 పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్‌పోజర్ అనేది కూడా కొంచెం లో చేయండి. 855 పెట్టాను. 50 ఆ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం ఒక యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు. రొటేట్ యానిమేషన్. నేనైతే చేయలేదు కానీ మీరు చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి రొటేషన్ చేద్దాం. ఓకే. దాంతో పాటు కీ ఫ్రేమ్ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఫోకస్ అనేది కొంచెం సెంటర్‌లో ఉంటే బాగా కనిపిస్తది. ఓకే. ఇవి చూడండి బాగా కనిపిస్తది. దీనిపైన మీరు ఒక పీఎన్‌జీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను చూపిస్తాను. కింద ప్లస్ గాని మీడియాలోకెళ్ళి ఒక పీఎన్‌జీ తీసుకుందాం. ఒక మంచి పీఎన్‌జీ తీసుకోండి చెప్తాను. ఏదైనా ఒకటి తీసుకుందాం. ఈ పీఎన్‌జీ అంటే ఒక్క నిమిషం మంచి బెటర్ ఉన్నది. ఏదో ఒకటి పెడతానులే. ఓకే. ఈ పీఎన్‌జీ పెడుతున్నాను ఎగ్జాంపుల్‌గా దీన్ని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. ఎండింగ్ అంటే 10 సెకండ్ వరకు జరిపి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్‌ని ఇలాగైతే పెంచుకోండి. రొటేట్ చేసుకోండి. ఇంకా ఎక్కువ పెంచుకోండి. ఎందుకంటే లిరికల్ పైన వస్తుంది. ఓకే. దాంతో పాటు సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా కనిపిస్తది. దీనికి కొంచెం ఈ వైఫై ఎఫెక్ట్ యాడ్ చేసి ఫేడ్ యానిమేషన్ పెడితే ఇంకా సూపర్ ఉంటది. చూడండి. ఓకేనా? మెయిన్ డ్రెస్ బట్టి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. రీప్లేస్ పెట్టుకోండి అది. ఓకే. ఏదైనా ఒక ఫోటో పెడతాను. అనుపమ ఫోటో పెడుతున్నాను. ఫోటోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఫోటోస్ పెడతాను. అంటే ఇప్పుడు ఇంతకుముందు 11కి నేను అనుపమ వీడియో టెంప్లేట్ పెట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో. చెక్ చేసుకోండి. ఫోటోస్ బాగున్నాయి కాబట్టి కావాలంటే కామెంట్ చేయండి పెడతాను. ఈ ఫోటో ఉంది. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. సేమ్ అలా కాకుండా ఇక్కడ టైమింగ్‌లోకెళ్ళి రైట్ సైడ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ కట్ చేస్తున్నా. ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ డూప్లికేట్ చేసి రైట్ సైడ్ కట్ చేస్తా. ఇలా కొంచెం వరుసగా బాగా పెట్టుకోండి. దాంతో పాటు ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోండి. మర్చిపోవద్దు. రీప్లేస్ అనేది అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకటే ఫోటో పెట్టకండి బాగా కనిపించదు. ఓకే. దాని తర్వాత ఈ ఫోటో ఉంటది. దీన్ని కూడా రీప్లేస్ పెడదామని అనుకుంటే పెట్టుకోండి. ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దీన్నే కాపీ చేసి మీ యొక్క ఫోటోస్ ఉంటది కదా! ప్రతి ఒక్కటి 1 బై 1 ఫస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇలా. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి.